నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సమ్మర్ స్పెషల్ సిరీస్ పార్ట్ 1 స్టార్ట్ అవుతుందండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు మనము మన హెల్త్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్లో మనం ఏమేమి జాగ్రత్త చేసుకోవాలి అనేది ఈ రెసిపీ పార్ట్ 1 పార్ట్ 2గా వస్తుందన్నమాట. ఈరోజు మనకందరూ తెలిసిన ఫేమస్ అయిన ఒక సింపుల్ ఇంట్లో చేసుకునే మజ్జిగే కొత్తగా వీడియో చూసే వాళ్ళకి, కుకింగ్ చేసే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే కొద్దిగా కబుర్లు కూడా చెప్పుకుంటామండి. ఈ మజ్జిగ ఎలా చేయాలనేది ఇప్పుడే వీడియోలో చేస్తాము. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. ఏమండి, సమ్మర్ వచ్చేసిందంటే మనము కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ వంటలు, కుకింగ్లో చాలా టైము కిచెన్లో ఉంటే చెప్పాలన్నా సగ ఎక్కిపోతుంది, చెమటలు కారిపోతుంది. అందుకే ఈసారి సమ్మర్ స్పెషల్లో మీకు మంచి మంచి రెసిపీస్ వస్తుంది. చూస్తూ ఉండండి విజయ్ చేతి రుచులు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీసే కాదండి, మంచి మంచి అదర్ రెసిపీస్ కూడా వస్తూనే ఉంటుంది. ఈరోజు నేను చేసే మజ్జిగ రెగ్యులర్ మజ్జిగేనండి, కానీ కొన్ని స్పెషల్ మజ్జిగ కూడా వస్తుంది ఇంకొచ్చే సిరీస్లో. చూడండి, నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1/2 లీటర్ ఉంది. ఇంట్లో పెట్టుకున్న ఆవు పాలతో పెట్టుకున్న పెరుగు, చిక్కటి పెరుగు అనమాట. సో ఇలాంటి మట్టి కుండలో మీరు పెరుగు ట్రాన్స్ఫర్ చేసుకోండి. మజ్జిగ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే మంచినీళ్ళ బదులు మజ్జిగ తాగేయచ్చు. అంతా మంచిది, గట్కి చాలా మంచిది. సమ్మర్కి బాడీ కూల్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం కదా, పెరుగుని ఫస్ట్ మనము చిలికి బాగా ఫైన్ పేస్ట్గా చేసుకుంటాము. ఇక చూడండి, మన పెరుగు బాగా థిక్గా పేస్ట్లా తయారైంది కదా. ఇప్పుడు మనము ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేయాలనేది చూసుకోండి. ఇదిగో చూడండి, పచ్చిమిరకాయలు సన్నగా దొరుకున్నాను, విత్తనాలని తీసేసాను. ఒక 2 పచ్చిమిరకాయలు ఉంది, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, ఇది కరివేపాకు ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. అల్లం తరుగు, అల్లము బాగా సన్నగా కట్ చేసుకున్నాను, ఒక 1/2 ఇంచ్ అల్లము, దాన్ని కూడా యాడ్ చేసుకుంటాము. చూడండి ఎంత హెల్దీ ఇంగ్రీడియంట్స్ అంతా ఇందులో వెళ్ళిపోతుంది. కొత్తిమీర సూపర్ డూపర్ అరోమా ఇస్తుంది మన మజ్జిగకి, చల్లదనం కూడా బాగా ఇస్తుంది అనమాట. సో కొత్తిమీర కూడా ఆల్మోస్ట్ 1 కప్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటామండి. జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే మంచిగా జీర్ణం అవుతుంది. కొద్దిగా ఒక 1/4 స్పూన్. ఇప్పుడు రుచి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మైల్డ్గా ఉండాలి, మజ్జిగకి హెవీగా ఉండకూడదు. చాలా మైల్డ్గా ఉండే రెగ్యులర్గా చేసుకునే మజ్జిగ అనమాట ఇది. సో సాల్ట్ నేను ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వద్దు, కావాలంటే మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇంగువ ఒక చిటికెడు ఇంగువ తీసుకొని బాగా నానబెట్టుకున్నాను. దాన్ని కూడా వాటర్లో నానబెట్టుకున్నాను కదా, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము మళ్ళీ బాగా చిలుకుతామండి. చూసారా, ఇలా బాగా చిలికేయండి. మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇలా చూడండి, ఇలా కుండలో వాటర్ ఉంటే యాడ్ చేసుకోండి. రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటే మజ్జిగ బాగుండదు, కొద్దిగా చల్లగా ఉండాలి. సో ఫ్రిడ్జ్లో వాటర్ యాడ్ చేయకండి. ఓకే, ఇలా కుండలో పెట్టుకొని చల్లగా ఉండే వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు మజ్జిగ చాలా థిక్గా ఉండకూడదు, చాలా పల్స్గా ఉండకూడదు, చూసుకొని వాటర్ మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. వావ్, చూడండి ఏం కన్సిస్టెన్సీకి వచ్చిందో మన మజ్జిగ. చాలా బాగా వచ్చిందండి మజ్జిగ. ఏమండి, మజ్జిగ రెడీ అయింది. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇంత ఉంటే చాలండి. ఇప్పుడు మనం మజ్జిగని ఇలా పెట్టుకున్నాం కదండి, డే అంతా మనం మజ్జిగ ఇది కొద్దిగా చేశాను మీకు శాంపుల్ చూపించడానికి. మనం మజ్జిగ రెడీ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా దాహం వచ్చినప్పుడు మజ్జిగ తాగేవచ్చు అనమాట. ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఎండలో వస్తారు కదా, అప్పుడు మజ్జిగ ఇచ్చినాం అనుకోండి, చల్లగా ఉంటుంది వాళ్ళకు కూడా. సో ఈ మజ్జిగ మీరు చేసుకోండి, ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తాము. నాకైతే మజ్జిగ చాలా ఇష్టం అండి. అది ఎస్పెషల్లీ సమ్మర్లో ఇలాంటి కూల్ డ్రింక్స్ చాలా ఇష్టం నాకు. చూడండి ఎంత కరెక్ట్ థిక్నెస్ ఉందో మజ్జిగ, మంచి గుమగుమలాడిపోతుంది. ఇంకొకటి వేసాను కదండి, అదనమాట.
ఇప్పుడు మజ్జిగ మనము టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను నేను. ఓకే, ఆహా ఇంత చల్లగా ఉంది అబ్బా, చాలా బాగుంది. కమ్మగా చాలా చాలా బాగుంది. ఆరోమేటిక్గా ఉంది. కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, అల్లము ఎక్కడో వెళ్ళిపోయిందండి. ఇలాంటి మజ్జిగ మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.